ఫ్రెండ్స్, నేనైతే మన ఆంధ్ర బయలుదేరుతున్నానండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తాం కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఒక సూట్ కేసులు అయితే కొత్తవి, ఒక సూట్ కేసులు అయితే పాతవి. మేమైతే 7వ తేదీన బయలుదేరుతాం. ముందు రోజు అయితే మనం అన్ని సూట్ కేసులు అన్నీ సదిరి పెడుతున్నాను అనమాట. మా పాపతో ముందు రోజు ఒక 2 రోజుల ముందు నుంచే సదురుతున్నాను. ఎందుకంటే ఏం మర్చిపోతున్నా తెలియదు. కొత్తవి పాతవి మా ఆయన శబరిమల నుంచి వచ్చిన ప్రసాదం అన్నీ నీట్గా పెట్టుకుంటున్నాను. ఏం మిస్ అయినా మరి రావు, మళ్ళీ ఒక 6-7 సంవత్సరం తర్వాతే తేవాల్సి వస్తుంది. అందువల్ల అన్నీ నేనైతే చదువుతున్నాను. ఈసారి అయితే మేము ఎప్పుడు ఒక వారంకే వెళ్ళేవాళ్ళము. ఈసారి అయితే ఒక 15 రోజులకైతే వెళ్తున్నాము. ఎప్పుడు ఇన్ని రోజులు అయితే మేము వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్తున్నాము. మా ఆయనకి సెలవులు ఏదో కొంచెం అడగగానే ఇచ్చేస్తారు కాబట్టి ఒక 15 రోజులకి ఒక వారం ముందే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ జాబులు కావు కాబట్టి, గవర్నమెంట్ అయితే ఒక నెల లీవ్ తీసుకోవచ్చు. ప్రైవేట్ జాబులు వాళ్ళు ఇచ్చేటప్పుడే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే సంవత్సరం నుంచి వెళ్ళలేదు కాబట్టి ఈసారి అడగగానే ఇచ్చేసారనమాట. అలాగే మేమైతే బయలుదేరాము. కొత్త బట్టలు సూట్ కేసులో, పాత బట్టలు సూట్ కేసులో అయితే అన్నీ తీసుకెళ్లాల్సి వస్తుంది కదా. మనం ఎన్ని రోజులు వెళ్ళినా మరి బట్టలు అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది. మరి అక్కడికి ఒగ్గేసినవి కూడా టైట్ అయిపోతాయి. అందువల్ల అన్నీ తీసుకెళ్ళాలి, ప్యాక్ చేయాలి. మా పాపకి అయితే అసలు కంప్లీట్ అయిపోయింది. దీనికి అయితే అసలు 10 రోజుల నుంచి నిద్రే రావడలేదు. ఆడికి అంతకు రావడలేదు. ఊరు 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 అనుకునే ఉందంటారు. ఎందుకంటే లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయిందండి. ఇందులోని నేనంతా రేపు మన ఫుడ్ అన్నీ ఇందులోకి వెళ్తాయి అనమాట. మా అమ్మకి అయితే అసలు నిద్రే పట్టట్లేదు. 10 రోజులు ఎక్కడికి వెళ్తారా? ఏ ఊరు వెళ్తాము? చెన్నైకా? చెన్నైకి ఎందుకు? ఊర్లో ఎవరన్నారు? కానీ అక్క ఊర్లో సుస్సక్క ఉన్నారట. మా మరిది గారి పిల్లలు, వాళ్ళ మీద వీళ్ళకి బాగా దీవేసింది. 10 రోజులు పెట్టి అసలు నిద్రే పట్టట్లేదు. అలాంటి వీడియో కెమెరామెన్ మా అబ్బాయి కాబట్టి నవ్వకండు. ఏంటంటే మనకైతే లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. మిగతా ప్యాకింగ్ రేపు మేము బయలుదేరినప్పుడు ఇట్లా చేస్తాము. బట్టలు, కొత్త బట్టలు ఇందులో, పాత ఇందులో అన్నీ కంప్లీట్ అయిపోయింది. మా ఆయన తెచ్చిన ప్రసాదం అన్నీ ఇందులో పెట్టేశాను. ఇదైతే కంప్లీట్ అయ్యింది. నేను చిన్న చిన్నగా తక్కువ చేస్తాను. ఎందుకంటే మా అమ్మాయి తర్వాత తీయలేను. ఎందుకంటే ఇది అంత అల్లరనమాట. ఇదిగోండి, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తామండి. ఎందుకంటే 12:50కి ట్రైన్ అయితే ఒక గంట ముందే వచ్చేయాలి కదా. చిన్నపిల్లలతో కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల బస్సుకి వచ్చి రావాలి కాబట్టి ఒక గంట ముందే వచ్చాము. ట్రైన్ వచ్చేస్తుంది. కరెక్ట్ టైంకి అయితే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ కూడా ఎక్కిపోయాము. ఎక్కగానే మా పిల్లలు అయితే స్నాక్స్ స్టార్ట్ చేసేసారు. స్నాక్స్ మేమైతే జనరల్ తీసాము. ఈసారి ఏసీ అయితే తీయలేదు. ఎందుకంటే చలికాలం కాబట్టి ఈసారి మేమైతే జనరల్గా తీసేసామన్నమాట. నార్మల్గా రిజర్వేషన్ చేసాము. ఎప్పుడు థర్డ్ ఏసీకి వెళ్ళే వాళ్ళము. ఈసారి చలి ఎక్కువగా ఉంది వల్ల నార్మల్గా తీసాము, ఎక్కాము. మా పాప మంచి మంచి స్టిల్స్ ఇస్తుంది ఒడిలో పడుకొని. చూడండి ఎలా ఉందో, నీట్గా స్టిల్స్ ఇవ్వమంటే ఇస్తుంది. మేమైతే బయలుదేరి నుంచి వాన అనమాట, వర్షం అనమాట. చాలా వర్షం పడుతుంది. స్టార్టింగ్ నుంచే వర్షము, 2 రోజుల నుంచి వర్షం పడుతుంది అనమాట. తర్వాత కూడా మేము బయలుదేరి నుంచి కూడా వానని. అలాగా మేమైతే బయలుదేరి నైట్కి కూడా, మధ్యాహ్నం కూడా 2 పూటలకి నేనైతే భోజనం ప్రిపేర్ చేస్తాను. మధ్యాహ్నం కూడా ఎక్కగానే పులిహోర తిన్నాము. నైట్కి కూడా చపాతీ చేశాను, బంగాళదుంప ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు మన డిన్నర్ కూడా నైట్ డిన్నర్ చేద్దాము. మీకైతే మా ఆయన అయితే నాకు వీడియో తీస్తున్నాడు నేను ఎలా కూర్చున్నాను ఏంటి అనేసి. మా పిల్లలు బాగా చేయలేరన్నమాట. ఎందుకంటే మనం ఇంక దీనిలో ఎంత చలింటే అంత చలేస్తుంది. వీళ్ళైతే ఆడుకుంటుంటారు జాలీగా. ఇప్పుడైతే టైం అయితే 8 o'clock అయ్యింది. ఈ టైంలో మనం అయితే భోజనం చేయాలి. భోజనం చేసేద్దాం అనేసి ఓపెన్ చేశాను. మధ్యాహ్నం చేసే పులిహోర అయితే కొంచెం ఉంది, చపాతీ, దానికి కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై, టమాటా వేసి ఉండాను అనమాట. మనకి ట్రైన్లో అస్సలు ఫుడ్ బాగోదు. నాకైతే అసలు ట్రైన్లో ఫుడ్డే నచ్చదు. అందుకోసం ఎప్పుడు ఇంటికాడ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోతాము. ఇంకోట వీళ్ళు కూడా తినరు. మా ఆయన అయితే ట్రైన్లో ఫుడ్ నచ్చుతుంది, తినేస్తారు. కానీ నాకైతే అస్సలు నచ్చదు. అందువల్ల నేను 2 పూటలకు కూడా చేసేసి అయితే పట్టుకెళ్ళిపోయాను. ఇప్పుడైతే వీళ్ళకి కుడిపిస్తాక నేనైతే తినడం స్టార్ట్ చేస్తామేమో. ముందు వాళ్ళకి పెట్టేస్తున్నాము. అందువల్ల వాళ్ళైతే జాలీగా ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ భోంచేస్తున్నారు అనమాట ట్రైన్లో. మా ఆయన కూడా సెల్ఫీ వీడియో తీశారు. ఇలా అయితే మనకి చూసారా, వాన అసలు అంచి లేదు. ఇదైతే స్టేషన్ వచ్చింది మనకి, ఏదో తమిళనాడు స్టేషన్ అనమాట. వర్షం పడుతూనే ఉంది. మేము బయలుదేరి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇలాగైతే మేమైతే ఇంటికి చేరిపోయామండి. అందరూ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. మా పిల్లలు గడ్డి కోస్తున్నారు గొర్రెకి. ఇంతేనండి. మీ వీడియో చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.